దేశ రక్షణ సలహాదారు మన గూఢచర్య విభాగం స్పెషలిస్ట్ అయినటువంటి అజిత్ దోవల్కి సంబంధించి తను చేసిన ఒక సాహసానికి సంబంధించినటువంటి అంశం. అజిత్ దోవల్ ఆన్ ఏ మిషన్ పేరుతో దేవదత్ రాసిన పుస్తకంలో ఒక పెద్ద స్పై ఉదంతాన్ని రాసుకొచ్చారు. అందులో హిమాలయ రాజ్యం సిక్కింని 1642 నుంచి చోగ్యాల్ వంశం పాలించింది. బ్రిటిషర్ల పాలనలో ఒక జూనియర్ ప్రిన్స్లీ స్టేట్గా ఆ రాజ్యం కొనసాగింది. స్వతంత్ర అనంతరం సిక్కిం అంతర్గత కార్యకలాపాలు చోగ్యాల్ రాజ్ కుటుంబం చూడగా విదేశాంగ విధానం రక్షణపరమైన అంశాలను భారత ప్రభుత్వం పర్యవేక్షించేది. అలా కొనసాగుతున్న తరుణంలో 1965లో రాజు సర్తాషి నామ్గ్యాల్ కన్నుమూశారు. అప్పుడు ఆయన కొడుకు పాల్డెన్ తొండూప్ నామ్గ్యాల్ అధికారంలోకి వచ్చాడు. భారత్లో విద్యాభ్యాసం చేసిన ఆయనకి మన దేశానికి అనుకూలుడు అనే పేరు కూడా ఉంది. సరిగ్గా అప్పుడే కథ మొత్తం అడ్డం తిరిగింది. 1963లో అధికారాన్ని చేపట్టక ముందు ఈ రాజకుమారుడు అమెరికా